అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభావందనాలండి. యేసు దేవుడైతే ఎందుకు తనను తాను రక్షించుకోలేదు? ఆయన ఎందుకు సిలువ నుండి దిగరాలేదు? అపహాస్యం చేసిన వారిని ఎందుకు మౌనం చేయలేదు? ఆయన బాధను ఎందుకు అంతం చేయలేదు? దేవదూతలు ఎందుకు పిలవలేదు? ఆయన ఆజ్ఞ కోసం సిద్ధంగా భూమిని నాశనం చేయడానికి వేలాది దూతలు ఆయుధాలతో వేచి ఉన్నారండి. ఒక శ్వాసతో సృష్టినంతా ఆయన పాదాల ముందు నమస్కరించేది. కానీ ఆయన ఇలా అన్నాడండి, లేదు, ఈ వేదనను నేను భరిస్తాను. ఎందుకంటే ఆయన తనను తాను రక్షించుకుంటే నిన్ను రక్షించలేడండి. ఆ గొల్గోతా కొండపై క్రీస్తు చిక్కులేదు, కానీ ఆయన బలహీనుడు కాదు. రోమీయులు ఆయనను జయించలేదండి. ఆయన బలహీనుడు కాబట్టి కాదు, కానీ ఆయన బలవంతుడు కాబట్టి నువ్వు విముక్తి పొందుటకై ఆయన సిలువకు మేకులు కొట్టుబడి ఉండడానికి ఇష్టపడ్డారు. నువ్వు స్వస్థత పొందుటకై ఆయన రక్తం కాచడానికి ఇష్టపడ్డాడండి. నువ్వు క్షమించుటకై ఆయన ఎగతాళి చేయబడడానికి ఇష్టపడ్డాడండి. మరణం చనిపోవుటకై ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడండి. ప్రవచనం త్యాగాన్ని కోరింది, పవిత్రత న్యాయాన్ని కోరింది, ప్రేమ ప్రత్యామ్నాయాన్ని కోరిందండి. యేసు సిలువ నుండి దిగిపోయి ఉంటే ప్రవచనాలు విఫలమయ్యేవి, విమోచనం నశించేది, మానవ జాతి నాశనం అయ్యేది, నరకమే గెలిచేదండి. అందుకేనండి ఆయన సిలువపై నిలిచి ఉన్నాడు. తన శక్తిని అదుపులో ఉంచి మహిమను తాత్కాలికంగా వదిలి అపవాది తాను చేయకూడని కోరుకునేది ఆయన ఖచ్చితంగా చేశారండి. జనం బలహీనత చూశారు, నరకం అవకాశాన్ని చూసింది, కానీ పరలోకం యుక్తిని చూసిందండి. ఎందుకంటే దైవశక్తి యొక్క గొప్ప ప్రదర్శన ఆయన చేసిన అద్భుతాలు కాదు, కానీ ఆయన దానిని తిరస్కరించి చేయకుండా ఉంచిన అద్భుతమేనండి. ఆయన తనను తాను రక్షించుకోలేదు, ఎందుకంటే రక్షణ అవసరమైనది ఆయనకు కాదు, కానీ ఓ సహోదరా, ఓ సహోదరి, రక్షణ అవసరము నీకు నాకు బిడ్డ. మేకులు ఆయనను పట్టుకోలేదు, ఆయన ప్రేమను పట్టుకుంది. ప్రియనేస్తమా, మనం కృపలో నిలిచేందుకు ఆయన ఆ సిలువపై నిలిచాడండి. దయచేసి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఒక్కరికైనా షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.